14,000 కానిస్టేబుల్ ఖాళీలు భర్తీ చేసేందుకు పోలీసుల శాఖ కసరత్తు. ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా రిటైర్మెంట్. హోం డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత. హైదరాబాద్ కమిషనరేట్లో 5,000 పోస్టులు ఖాళీలు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్. పెరుగుతున్న జనాభా, కొత్తగా ఏర్పడిన పోలీస్ స్టేషన్లు, జిల్లాల కార్యాలయాల అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని భర్తీ చేయాల్సిన పోలీస్ శాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ కేడర్లోనే 14,000 ఖాళీలను గుర్తించింది. ఈ మేరకు ఖాళీల వివరాలు, రిటైర్మెంట్ గణాంకాలు, కొత్త నియామకాలకు అవసరమైన నిధులపై సమగ్ర నివేదికను రూపొందించి ఆర్థిక శాఖకు అందజేసి అక్కడి నుంచి ఆమోదం లభించిన వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నది. నేరాల నియంత్రణ, మహిళల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ బలగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక 14,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంట. త్వరలోనే ఈ పోస్టులను నింపే సూచన కనబడుతున్నది. ఇక త్వరలోనే వీటికి నోటిఫికేషన్ పడుతుంది. 14,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. 2 ఏళ్లలో 17,000 మందికి పైగా, గత 2 ఏళ్లలో పోలీస్ శాఖలో 17,000 మందికి పైగా సిబ్బంది ఉద్యోగ విరమణ పొందినట్టు నివేదికలు పేర్కొన్నాయి. 2024లో 8,000 మంది, 2025లో 9,000 మందికి పైగా రిటైర్డ్ అయ్యారు. ఇందులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సుమారు 1,400 మంది పైగా అధికారులు, ఎస్ఐ, సిఐ అంతకంటే పై స్థాయి ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అనుభవజ్ఞులైన అధికారులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విధులకు దూరం కావడం శాఖకు పెద్ద లోటుగా మారింది. ఇక 2 ఏళ్లలో కనీసం ఒక 14,000 మంది పోలీసులు అంటే 1,400 ఎస్ఐ, సిఐలు అంతకంటే పై స్థాయిలు రిటైర్మెంట్ అయినంట. క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడం, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి విధుల్లో కానిస్టేబుల్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక త్వరలోనే 14,000 పోలీస్ కానిస్టేబుల్ నింపే యోచనలో ఉంది ప్రభుత్వం. 14,000 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.